ప్రతిరోజులాగే మన రాము తెల్లవారుజామున లేచి బయట పచ్చని ప్రకృతిని చూస్తూ మురిసిపోయేవాడు. అతని ప్రియమైన కుక్క టామీ అప్పటికే ఆనందంగా తోక ఊపుతూ ఎదురుచూస్తుంటుంది. రాము, టామీ, ఉత్సాహంగా ఉన్నావే, నేడు కొత్త దారి వెతుకుదామా? టామీ బార్ చేస్తూ ఉఫ్ ఉఫ్. రాము తన చిన్న బ్యాగ్ వికుని టామీతో కలిసి గ్రామాన్ని విడిచి అడవి దిశగా నడవసాగాడు. రాము, ఈరోజు మనకి గొప్ప సాహసం ఎదురవుతుందనిపిస్తోంది టామీ. టామీ, ఉఫ్. ఒక చెరువు దగ్గర రాము ఓ చిన్న దారిని గమనించాడు. రాము, ఈ దారి ఎక్కడికో తీసుకెళ్తుందేమో చూద్దాం. టామీ అడవిలో కొంత లోపలికెళ్ళాక ఒక బేబీ ఏనుగు ఏడుస్తూ కనిపించింది. దాని కాల్కి ముళ్ళు ఒకటి గుచ్చింది. ఇంకొక బేబీ ఏనుక అక్కడికొచ్చి టామీతో ఆ ముళ్ళుని తీయమని రాముతో చెప్పు. టామీ, హౌ హౌ. రాము, ఓ నీకు నొప్పిగా ఉంది కదా బాబూ, ఆగు, నేనే చూస్తా. టామీ రాము మృదువుగా ముళ్లను తీసివేయడం మొదలుపెట్టాడు. బేబీ ఏనుగు నెమ్మదిగా గాలి పీల్చింది. రాము, ఇదిగో పూర్తయింది, ఇప్పుడేమైనా నీవు నడవగలవా? బేబీ ఏనుగు అలా రాము, టామీ బేబీ ఏనుగు తల్లి దగ్గరికి నడవసాగారు. బేబీ ఏనుగు రామును తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది. తల్లి ఏనుగు రామును గమనించి క్షణమాగింది, కాని తర్వాత ముద్దుగా తలదాచింది. రాము, నిన్ను చూసి చాలా ఆనందంగా ఉందమ్మా. తల్లి ఏనుగు ఏనుగులు రామును ఒక రహస్య ఉద్యానవనానికి తీసుకెళ్లాయి. అక్కడ రంగురంగుల పుష్పాలు, ఒక బంగారు పువ్వు కనిపించింది. రాము, అరే, ఇంత అందమైన ప్రదేశం నేను ఎప్పుడు చూడలేదు. టామీ సూర్యాస్తమయ వేళ తల్లి ఏనుగు తన తొండంతో రాముకు వీడ్కోలు పలికింది. అడవి నుంచి ఇంటికి తిరుగు ప్రయాణంలో మరోసారి రాము, టామీ వాళ్ళింటి వైపు సాగుతున్నారు. కానీ లాయన్ గుర్ర్ గుర్ర్ గుర్ర్, హౌ హౌ హౌ, ఇదిగో సింహం వచ్చేసింది. రాము తన స్లింగ్ బ్యాగ్లోంచి మ్యాజిక్ ఫైర్ టార్చ్ తీస్తాడు. దాన్ని ఆన్ చేస్తే పొగలతో మంటలు బయటకొస్తాయి. హే సింహమా, వెనక్కిపో, ఇది మ్యాజిక్ ఫైర్ టార్చ్, నా దగ్గరికి రా, చూస్తా. గ్రర్ గ్రర్. అలా రాము, టామీ ఇద్దరికో కెట్టుకురుకుంటారు. టామీ, ఈరోజు మర్చిపోలేనన్నమాట. టామీ తోకూపుతూ హుఫ్ హుఫ్. అలా రాము, టామీ ఇంటికి చేరుకుంటారు. స్వీట్స్ తింటూ ఆనందిస్తుంటారు.